హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షహనాస్ కుకింగ్ స్టైల్. ఈరోజు వీడియోలో యమ్మీగా ఉండేటటువంటి ప్రాన్స్ తోటి ఒక స్నాక్ ఐటెంని చూపించబోతున్నాను. అదేనండి చిల్లీ ప్రాన్స్. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేదంటే ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్స్ జరిగినప్పుడు నాన్ వెజ్లో ఏదైనా స్నాక్ ఐటెము వెరైటీగా చేయాలనుకున్నప్పుడు ఒకసారి ఈ చిల్లీ ప్రాన్స్ని ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ చిల్లీ ప్రాన్స్ తయారు చేయడం కోసము రొయ్యల్ని పెద్దవిగా ఉండేవి చూసుకొని తీసుకోవాలి. వీటిని ఉప్పు, నిమ్మకాయ వేసి శుభ్రంగా 2-3 సార్లు కడిగి తీసుకోవాలి. చిన్న రొయ్యలు కాకుండా పెద్దవి తీసుకుంటే టేస్ట్ అనేది బాగుంటాయి. టైగర్ ప్రాన్స్ అంటారు కదా, వాటిని తీసుకొని ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారము, కొద్దిగా మిరియాల పొడి, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ గరం మసాలా, అలాగే 1 స్పూన్ నిమ్మరసం తీసుకోవాలి. ఇది స్నాక్ ఐటెం కాబట్టి ఎక్కువ మసాలాలేమీ అవసరం లేదు. అన్నీ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఇందులోకి కార్న్‌ఫ్లోర్‌ని 3 స్పూన్ల వరకు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ మైదాను కూడా వేసుకోవాలి. ఇక్కడ కార్న్‌ఫ్లోర్ అనేది ఎక్కువగా వేసుకోవాలి, మైదా అనేది తక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇవి మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి ఒక ఎగ్ని పగలగొట్టి వేసుకోవాలి. ఎగ్ వేసిన తర్వాత ఈ మిక్స్చర్ అంతా మరీ లూజ్గా అయిపోతుంది అనుకుంటే 1/2 ఎగ్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఈ మిక్స్చర్ అనేది లూజ్గా కాకుండా గట్టిగా ఉంటేనే మనము ఫ్రై చేసేటప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసినటువంటి ఈ మిశ్రమం మొత్తాన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు, బయట పెట్టినా సరిపోతుంది. అరగంట తర్వాత వీటిని డీప్ ఫ్రై చేయాలి కాబట్టి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ని మరీ ఓవర్గా హీట్ చేయకూడదు, మీడియంగా హీట్ అయితే సరిపోతుంది. అప్పుడే మనకి ఈ ముక్కలు అనేవి సరిగ్గా వేగుతాయి అన్నమాట. ఇప్పుడు ఇవి ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత వీటిని వెంటనే తిప్పేయకుండా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి రెండు వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఈ రొయ్య ముక్కల్ని ఎక్కువగా ఫ్రై చేసుకోవడం వలన ఇవి మరీ గట్టిగా అయిపోయి రబ్బర్ లాగా అయిపోతాయి కాబట్టి మీడియంగా ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగిలిన వాటన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మరలా ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మనం ఇందాక ఫ్రై చేసినటువంటి ఆయిల్ ఉంది కదా, అందులోంచి ఒక 2 స్పూన్ల వరకు ఈ ప్యాన్లో వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి వెల్లుల్లి ముక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ 10 నుంచి 15 వరకు వెల్లుల్లిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా ప్రాన్స్ని మ్యారినేట్ చేసాం కదా, అప్పుడు ఆ టైంలో మనము ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటే టైం అనేది సేవ్ అవుతుంది. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 5-6 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి. క్యాప్సికమ్ అనేది ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. వీటన్నిటిని ఫ్రై చేసేటప్పుడు మంటని హైలోనే ఉంచుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తరువాత డార్క్ సోయా సాస్ని 1 స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే టొమాటో సాస్ని కూడా 1 స్పూన్ వరకు వేసుకొని ఇందులో చిటికెడు చక్కెరని కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసుకున్నటువంటి ఈ ప్రాన్స్ ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి ఇంకా జ్యూసీగా కావాలంటే మనం వేసుకున్నటువంటి సాస్లని ఇంకొక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని ఒకసారి మిక్స్ చేసేసేయాలి వీటన్నిటిని. ఇప్పుడు చివరగా కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా టేస్టీగా ఉండేటటువంటి ఈ చిల్లీ ప్రాన్స్ అనేది రెడీ అయిపోయింది.
ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా సూపర్‌గా ఉంటుంది. నాన్ వెజ్‌లో ఏదైనా స్నాక్ చేయాలనుకున్నప్పుడు ఒక్కసారి దీన్నైతే తప్పకుండా ట్రై చేయండి. ఇది తిన్నవాళ్ళైతే అలా ఫిదా అయిపోతారంతే ఇంకా. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ రిలేటివ్స్‌కి, ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.